రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1లో. నేను మీ ఆర్జే యోగితాని. మరి ఎప్పుడైనా తక్కువ మాట్లాడాలి, చాలా తక్కువ మాట్లాడితేనే మనకి విలువ ఉంటుంది, అలానే ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలు అని చెప్పి పెద్దవాళ్ళు ఇప్పుడు చెప్పారు కదా. ఇది ఎంత నిజమో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. మన పిట్ట కథల్లో మీకోసం రెడీగా ఉంది. అనగనగా ఒక ఫారెస్ట్ లోని యానిమల్స్ అన్ని ఉన్నాయి. అవి అడిగిన దానికల్లా సమాధానం చెప్తూ ఉండేవి, అడగని వాటికి కూడా సమాధానం చెప్తూ ఉండేవి. అప్పుడు ఒక రోజు అదే ఫారెస్ట్ లోకి ఒక హంటర్ వచ్చాడు. ఆ హంటర్ కి ఒక కోతి పిల్ల దొరికింది. ఆ కోతి పిల్లని అడిగాడు, నీకు ఈ బనానా ఇస్తాను, అసలు ఇక్కడ పక్షులు ఎక్కడున్నాయో కొంచెం చెప్తావా అని అడిగిందంట. అడిగితే ఆ హంటర్ కి వెంటనే ఆ కోతి సమాధానం ఇచ్చింది, అదిగో ఇక్కడ ఎక్కువగా చెట్లున్నాయి కదా, ఆ వైపు వెళ్తే బోల్డ్ అని పక్షులు దొరుకుతాయి అని చెప్పేసిందంట. వెళ్లి అక్కడ కనబడిన పక్షునల్లా చంపేసి హంటర్ తీసుకొచ్చేసాడంట. దాని తర్వాత ఒక అవుల్ కనబడిందంట. అవుల్ దగ్గరికి వెళ్లి, ఏ అవుల్, ఇక్కడ దగ్గరలో గొర్రెలు ఎక్కడ దొరుకుతాయి అని అడిగిందంట. అడిగితే అవుల్ సమాధానం చెప్పలేదంట. ఏంటి సమాధానం చెప్పట్లేదు, నిన్ను చంపేయమంటావా అని అడిగిందంట. వెంటనే అవుల్ తిరిగి ఆయన వైపు చూసి మళ్ళీ ఇంకో వైపు ముఖం తిప్పేసిందంట. తిప్పేసి వెంటనే దాని గూట్లోకి వెళ్ళిపోయిందంట. ఆ గూటి దగ్గర పక్కన ఒక పావు కూడా ఉన్నదంట. సో వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఫారెస్ట్ అంతా వెతికినా కూడా ఆయనకి మేకపిల్ల ఏది గొర్రె పిల్ల కూడా దొరకలేదంట. అప్పుడు ఆ హంటర్ ఖాళీ చేతులతో వెనక్కి వెళ్ళిపోతే ఆ మేక పిల్లలు గొర్రె పిల్లలు దాకున్న చోటు నుంచి బయటకొచ్చి అవుల్ కి థ్యాంక్ యూ చెప్పాయంట. ఆ హంటర్ మమ్మల్ని చంపైపోయాడు, నువ్వు నోరిప్పకపోవడం వల్లే మా ప్రాణాలు ఈ రోజు ఇలా బతికి ఉన్నాయి అని చెప్పిందంట. వెంటనే కోతి పిల్లని కూడా చాలా మందలించారంట. నిన్నెవరు చెప్పమన్నారు ఆ పక్షి గురించి, నీ వల్లే కదా, చెప్పడం వల్లే కదా పక్షులు చచ్చిపోయాయి అని చెప్పి పాపం మందలించాయంట. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే, చాలా తక్కువ మాట్లాడినా కూడా మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందుకనే చాలా తెలివిగా వ్యవహరించాలి. మాటల దగ్గరకు వచ్చేసరికి అతిగా మాట్లాడకూడదు, అతిగా అందరికి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకూడదు. మనకి సంబంధించి దేని గురించైనా సంబంధించి అవసరమైనంతే మాట్లాడాలి. చాలా చక్కనైన స్టోరీ విన్నారు కదా. మరి మీకోసం ఇలాంటి చక్కనైన స్టోరీస్ మరిన్ని వినడానికి కీప్ లిస్నింగ్ టు మీ ఓన్లీ ఆన్ పిట్ట కథలు. నేను మీ ఆర్జే యోగిత. రేడియో సిటీ పాడ్కాస్ట్.